ఎవ్రీ లైఫ్ షుడ్ బి జడ్జ్డ్ బేస్డ్ ఆన్ ద బ్యాటిల్స్ యూ ఫైట్. ప్రతి జీవితం మనం జడ్జ్ చేసే ముందు వాళ్ళు ఎన్ని యుద్ధాలు ఫైట్ చేశారు ఆ జీవితంలో దాని మీద జడ్జ్ చేయాలి. చాలాసార్లు మన ఇతరులతో కంపేర్ చేసుకుంటుంటాం, కానీ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళకే యూనిక్ అనమాట. కొన్ని జీవితాల్లో చాలా ఆటుపోట్లు ఉంటాయి, చాలా మలుపులు ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. జీవితం అంటే ప్లెయిన్గా అంతా సాఫీగా గడిచిపోవటం అని కాదు. యువత చాలామంది అబ్బా నా జీవితం చాలా సాఫీగా ఉంటే బాగుండు, చాలా ప్లెయిన్గా ఉంటే బాగుండు అనుకుంటారు. కానీ జీవితం అనేది ఎప్పుడూ హ్యాపెనింగ్ లైఫ్లా ఉండాలి. హ్యాపెనింగ్ లైఫ్ అంటే అది మనం సక్సెస్ సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, అన్ని పోరాటాల్లో గెలవలేకపోవచ్చు, కానీ ద ఫైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద బ్యాటిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చేసే ఫైట్ కానీ మనం చేసే బ్యాటిల్ కానీ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ అనేది రిజల్ట్లో ఉండదు, బ్యాటిల్లో ఉంటుంది. మనం ఎంత టఫ్గా వార్ చేసాం, ఎంత టఫ్గా పోరాడాం దానికోసం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి కనుక మనం ఆ బ్యాటిల్ అలవాటు పడిపోతే అన్ని చోట్ల విజయం సాధించకపోయినా కానీ జీవితం మాత్రం ఆ సార్థకత మనకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు కింద పడేసినా స్క్రాచ్ నుంచి మళ్ళీ మనం పైకి రావచ్చు అనే శక్తి మనలో వస్తుంది అనమాట. జీవితం అంటే కంఫర్ట్ జోన్, ఒక చోటే ఉండి ఒకటే కుషన్లో ఉండి అలానే బతికేయాలని ఆలోచించడం కాదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మూమెంట్, టేక్ ఎవ్రీ మూమెంట్ యాజ్ అ ఛాలెంజ్, టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ ఛాలెంజ్ ఇన్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్. అదే హ్యాపెనింగ్ లైఫ్ అనమాట. స్తబ్దంగా తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, రోజులు గడిచిపోయాయా, రిటైర్ అయిపోయావా, ఇది కాదు లైఫ్. ఎవ్రీ డే షుడ్ బి లైక్ ఏ లైవ్ కరెంట్, ఎవ్రీ డే షుడ్ బి లైక్ ఎ హ్యాపెనింగ్ డే. అది రియల్ లైఫ్ అని నేను నమ్ముతాను. అన్ని చోట్ల మనం విజయం సాధించాల్సిన అవసరం లేదు. లైఫ్ అంటే డెఫినేషన్ సక్సెస్ అని కాదు. లైఫ్ అంటే డెఫినేషన్ లైఫ్లో నువ్వు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, నీ లైఫ్లో ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి, నీ లైఫ్లో నీ ఇంప్రింట్ ఎలా ఉంది, నువ్వేం వదిలేసి వెళ్ళావు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రాదర్ దెన్ జస్ట్ థింకింగ్ అబౌట్ నా లైఫ్ కంఫర్ట్గా ఉంటే బాగుండు, నాకు చిన్న జాబ్ వస్తే బాగుండు, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇదంతా చాలా మీడియోక్రసీ ఐడియాలజీ అనమాట. దీన్ని పక్కన పెట్టి లైఫ్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. పోరాటంలోనే ఆనందం ఉందని గ్రహించండి, సక్సెస్లో కాదు. పోరాటంలో చాలా ఆనందం ఉంటుంది, పరిగెత్తడంలో చాలా ఆనందం ఉంటుంది, లైఫ్ని లీడ్ చేయడంలోనే ఆనందం ఉంటుంది. లైఫ్లో ఒక పొజిషన్కి వెళ్తే ఇంకా అవుట్ చాలాసార్లు అనుకుంటారు, ఈవెన్ నేను కూడా అనుకుంటుంటాను, ఆ స్థాయికి వెళ్ళేస్తే ఇంకా చాలా అయిపోద్ది లైఫ్ అని చెప్పి. ఆ స్థాయికి వెళ్తే మన లైఫ్ ఆగిపోద్ది. అందుకే అక్కడికి వెళ్ళకూడదు, మనం పోరాడుతూనే ఉండాలి. ఆ స్థాయికని పెద్ద స్థాయికి వెళ్ళాలని ట్రై చేయాలి, కానీ ఒక స్థాయి పెట్టిన దానిలో వెళ్తే ఇంకా చాలు అనే స్థితికి మాత్రం మనం ఉండకూడదు అనమాట. సో లాస్ట్ సెకండ్ వరకు, లాస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ వరకు కూడా మనం చేయాల్సింది లైఫ్ మీద ఒక పోరాటం. ఈ జీవితంలోకి వచ్చినందుకు, జీవితం అనే గిఫ్ట్ మనకు వచ్చినందుకు మనం రిటర్న్గా లైఫ్లో చేయాల్సింది మాత్రం ఈ పోరాటమే.